సింగిల్ విండో చైర్మన్లకు అన్నిటికంటే ముఖ్యంగా అప్పటి నుంచి అందరు చెప్తున్నారు, రేపు పొద్దున మన మీద కేసులు అవుతాయి, రేపు పొద్దున మన మీద మన జాగలు గుంజుకుంటారు, మన భూముల మీదకి వస్తారు. అయినా కూడా ఇంత ధైర్యంగా ఎవడేమొచ్చి పీకినా మేము మాత్రం బీఆర్ఎస్ సైనికులమే వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ, మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇవాళ చూస్తూ ఉంటే ఇప్పుడు అప్పటి నుంచి ఆలోచిస్తున్నాం, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఒక్కటంటే ఒక మీటింగ్ అని ఇట్లా అయిందా వాళ్ళకి? ఒక్కటంటే ఒక మీటింగ్ కనీసం 10 మంది జెండా పట్టుకున్నాడు ఉన్నాడా? ఆఖరికి వాళ్ళ నాయకుడు కూడా మన పార్టీలో వచ్చి సిగ్గులేనోడు. వాళ్ళ నాయకుడు కూడా ఆ రోజు మన పార్టీలో తిరిగిండు. 2014 నుంచి 19 వరకు తిరిగినా లేదా? అట్లాంటి పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ చూడు బీఆర్ఎస్ వాళ్ళు సంవత్సరంన్నర అయింది, ఓ ఒక్కళ్ళు కూడా మరమ తిప్పుతలేరు, అదే ధైర్యంతో ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారంటే పెట్టుకోండి, పైన చెప్పాలి ఎందుకు ఇంత ఆవేదన ఉందో ఇక్కడ అని చెప్పేసి. నాకు ఆ వ్యత్యాసం ఎందుకు మనం ప్రజలు మళ్ళీ మనం ఎందుకు ఆదరిస్తున్నారు కూడా అర్థమైందా. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అధికారం అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం, ప్రజల మీద కేసులు పెట్టడము, వాళ్ళని లోపరుచుకోవడము, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఇరికియడము, కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసే పని ఇక్కడ. అదే నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నా మా నాయకులందరూ ఇక్కడ నాయకత్వం వహించిన ఏ ఒక్క రోజు కూడా పక్కన మీద కేసు పెట్టలేదు, ఎవరిని సతాయించలేదు, ఎవరు భూమి గుంజుకోలేదు, ఎవరితో లంగ పని చేయలేదు. అట్లాంటి నాయకులు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ. అందుకొరకే ఇవాళ వాళ్ళ ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి దగ్గర ఇక్కడ సగం మంది మీద కేసులైనా ఇప్పటికి పాపం, లేకపోతే వాళ్ళని సతాయించడము, వాళ్ళకి ఇల్లు ఇవ్వమని చెప్పడము, ఏదో ఒక విధంగా సతాయిస్తా ఉన్నారు. అయినా కూడా 2 మంది నిలదొక్కుని గట్టిగా ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ప్రేమ, తెలంగాణ మీద ఉన్న బాధ్యతతో. వాళ్ళకి అసలు కాంగ్రెస్ వాళ్ళకి మనకి తేడా అయిందో చెప్తాను. నేను ఎమ్మెల్యే 18 ఏళ్ళు 19 ఏళ్ళు అయింది, మీ అందరు ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా. ఇవాళ నాకు నీళ్ళ మీద కానీ, తెలంగాణ వ్యవసాయం మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ సమస్యల మీద కానీ ఉన్న అవగాహన ఇప్పటికీ ఆ ముఖ్యమంత్రి కూడా లేదు. మా తమ్ముడు సచిన్ బ్రహ్మాండమైన విషయం చెప్పిండు, కంటెంట్ కమిట్మెంట్. నిజంగానే ఏ ఒక్క నాయకుడికి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు, 1 గంట సేపు మాట్లాడాడు కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద. ఆ గంట సేపట్లో 60 సార్లు చంద్రశేఖరరావు. అరే బాబు నీళ్ళ గురించి మాట్లాడరా అంటే చంద్రశేఖరరావు గది తప్ప ఇప్పటికి కూడా 19 నెలల తర్వాత నీళ్లు తెలవడానికి ఇప్పటివరకు విషయాల మీద మాట్లాడలే, కరెంటు మీద మాట్లాడాడు, నీళ్ల మీద మాట్లాడాడు, మహిళలకు కావాల్సిన పెన్షన్ల మీద మాట్లాడాడు, బీడీ కార్మికుల మీద మాట్లాడాడు. ఒకటి మాట్లాడతాడు, ఏంటి 2-3 మాట్లాడతాడు. ఇంతకుముందు ప్రవీణ కూడా చెప్తున్నా, ఎవ్వరికి అర్థం కాదు. అంటే నేను కూడా చదువుకున్నా, నాకు కూడా అర్థమవుతుంది. ఫ్యూచర్ సిటీ అంటాడు ఏమన్నా అంటే అది ఏందో ఆయనకే తెలియదు. ఏఐ అంటాడు, ఏఐ అంటే కృత్రిమ మేధస్సు. అవును, ఆయనకు అవసరమైన మేధస్సు లేదు కాబట్టి కృత్రిమ మేధస్సు అవసరం ఆయనకి. అర్థం కాని ముచ్చడి చెప్తాడు, ఫ్యూచర్ సిటీ కడతా నేను, ఏఏ సిటీ కడతా నేను. అరే మాకు కావాల్సిన వ్యవసాయం గురించి మాట్లాడరా బ్రదర్ అంటే మాట్లాడాడు, మా మహిళలకు కావాల్సిన పెన్షన్ గురించి మాట్లాడమంటే మాట్లాడాడు. అంత దారుణమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి. ఆయన తోడుకున్నది ఎవరు? అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీలో లేరు ఎక్కువ తోడుకున్నది బీజేపీ పార్టీ మంత్రులు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. గోదావరి నీళ్ళ గురించి చెప్తారు వీళ్ళకి. వాళ్ళకి మాత్రం ఎవ్వరికి గోదావరి నీళ్ళంటే తెలియదు, కృష్ణా నీళ్ళంటే తెలియదు. ఆయన రాస్తాడు, ఎవరు ముఖ్యమంత్రి రాస్తాడు మాట్లాడుతున్నాయంటే ఈ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు మాట్లాడారు. బండి సంజయ్ కేంద్రానికి మంత్రి ఇప్పటి వరకు ఆయన నోట్లు ఎప్పుడన్నా వీడు పీడీ కార్మికుల ముచ్చట్లు, మన రైతుల ముచ్చట్లు ఇన్నారు ఎప్పుడన్నా? తన్నుండ్రి, కొట్టుండ్రి, సంపుండ్రి, ఇది ఒకటే వచ్చాయి. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి. అది కూడా అంటే ఇక పోలీస్ శాఖలు ఏం పనిచేస్తాయి దేశంలో ఉన్నాయి. ఏ సంస్థ బాగా పనిచేస్తో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లాంటి వాడు మన దేశానికి కేంద్ర మంత్రి. ఇక మన అరవింద్ గారు అయితే ఇప్పటి వరకు వచ్చింది లేదు, పొట్టింది లేదు, సచింది లేదు, కేవలం లాస్ట్ కోసం. మరి మీ అందరు కోరేది ఒకటే, ఎక్కువసేపు మాట్లాడదు. ఇంకా ప్రవీణ్ అంటున్నారు, ఇంకా నాన్నగారు మాట్లాడాలి. మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి
ఎందరో విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానం మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రం మనది. గత 10 సంవత్సరాల్లో మీరు చూసిండ్రు, దేశమంతా చూసింది. దేశంలో అన్ని రంగాల్లో, వ్యవసాయంలో కానీ, నీళ్ళలో కానీ, ఇండస్ట్రీలో కానీ, ఐటీలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండేది. ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రం మరి ఆ గద్దెల పాలు చేద్దామా, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మన యువకులందరికీ దయచేసి ఈ ఊరుకు పోయినప్పుడు చెప్పుంది. ఎందుకంటే ఇవాళ మొన్న జరిగిన తప్పు వల్ల తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు వెనుకపోయింది. మళ్ళీ భవిష్యత్తులో ఈ తప్పు జరిగితే మన భవిష్యత్ తరాలన్నీ గోసపడతాయి, మన పిల్లలందరూ గోసపడతారు. మీ అందరికీ మన పాత కోస తెలుసు, మీ అందరికి కూడా వాళ్ళకి చెప్పాలి పిల్లలకు. ఈ గోస మళ్ళీ మనకు వద్దు. ఎందుకంటే ఇప్పటికే గద్దెల లెక్క పడి తెలంగాణ రాష్ట్రం మీద దోసుకు తింటా ఉన్నాం మీరు. ఇప్పటికే లోకల్ నాయకులు, పైన జిల్లా నాయకులు, ఆ పైన ముఖ్యమంత్రి నాయకులు ఎక్కడ పడితే అక్కడ దోసుకు తినడమే. కనీసం నీళ్ళ గురించి మాట్లాడరు, వ్యవసాయం గురించి మాట్లాడరు, పెన్షన్ గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. అందుకని మీ అందరినీ దయచేసి కోరుతా ఉన్నాం, అందరం కలిసిమెలిసి 100% లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో నా ఎలక్షన్ కంటే ఎక్కువ దొరుకుతాం. నిజంగా మీ లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఇప్పటికే మీకంటే ఎక్కువ నేను పనిచేస్తా ఉన్నా. 100% మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నాది, మన నాన్నగారి ఇద్దరు కూడా. తప్పకుండా మీకోసం పోరాటం. మీ పనుల్లో ఒకటి తెలంగాణను కొంచెం సంజాయించాలి, వాళ్ళకి తెలవాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎంత పోతుందని చెప్పి వాళ్ళకి చెప్పాలి. మనం దయచేసి మీ అందరికి కోరేది, మన వ్యవసాయం కాపాడుకోవాలన్నా, మన నీళ్ళని కాపాడుకోవాలన్నా, మన పెన్షన్లను కాపాడుకోవాలన్నా, మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మనము ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల మీదనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు లంగలు దొంగలు, వాళ్ళకి ఏ బాధ్యత లేదు. వాళ్ళకు ఆ బీజేపీలో కూడా బాధ్యత లేదు మన రాష్ట్రం మీద. మీరు చూస్తున్నారు కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్ ఏం పని చేయదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేయదు. మనకే బాధ్యత కాబట్టి 100% మనం అన్ని స్థానాలు తప్పకుండా గెలుస్తాం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు అందరు కలిసి మంచి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మళ్ళొకసారి ఇంత బ్రహ్మాండంగా అపోజిషన్ లో ఉన్నా కూడా పార్టీతో ఉండి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న మా ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ. ఇప్పుడు మన మాజీ సాధారణ సభ్యులు, టిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, పూజ్యులు, గౌరవనీయులు మన విద్యాసాగరరావు గారిని